ఈరోజు తెలుగు బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చను, విద్యార్థులలో రచనను ప్రోత్సహించడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి విద్యార్థుల రచనను ప్రోత్సహించడానికి ఉపయోగపడేది దినపత్రిక, వారపత్రిక, పాఠశాల పత్రిక, మాసపత్రిక. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకు సరైనటువంటిది పాఠశాల పత్రిక. పాఠశాల పత్రిక ద్వారా విద్యార్థుల్లో రచనను పెంపొందించవచ్చు. ఇది ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలలో ఇవి తప్పకుండా ఉండాలి. పాఠశాలలో తప్పకుండా ఉండాల్సినవి పఠనాలయం, గ్రంథాలయం, భాషా ప్రయోగశాల, పైవన్నీ. ప్రతి పాఠశాలలో ఈ 3 అంశాలు కూడా ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా ఇవి సమానార్థక పదాలుగా వాడబడతాయి. ఆప్షన్స్ మూల్యాంకనం, పరీక్షలు, నికషలు, పైవన్నీ. మరి ఇక్కడ సాధారణంగా ఇవి సమానార్థక పదాలుగా, మూల్యాంకనమైన, పరీక్షలన్నా, నికషలన్నా ఇవన్నీ కూడా సమానమైనటువంటి పదాలుగా వాడబడతాయి. దీని ఆప్షన్ ఏంటి? మరి ఇవన్నీ కూడా సరైనటువంటిదే అనేటువంటిది అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, మన పనిలో దోష నివారణకు ఇది అవసరం. అభ్యసనం, మూల్యాంకనం, లక్ష్యం, స్పష్టీకరణ. మనం చేసేటువంటి పనిలో దోష నివారణకు అవసరమయ్యేటువంటిది ఏంటి అంటే మూల్యాంకనం. అంటే మనం చేసినటువంటిది రైట్ ఉందా, రాంగ్ ఉందా అని తెలుసుకోవాలంటే మనం మూల్యాంకనం చేస్తే ఆ దోషాలను నివారించుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, టెస్టమ్ అనేది ఈ భాషా పదం. టెస్టమ్ అనేటువంటిది ఏ భాషా పదం? ఇంగ్లీష్, ఫ్రెంచ్, లాటిన్, జర్మనీ. టెస్టమ్ అనేటువంటిది టెస్టమ్ అనేటువంటిది ఇక్కడ మనకు లాటిన్ నుంచి వచ్చింది. టెస్టమ్ అనేటువంటి లాటిన్ పదం నుంచి మనకు టెస్ట్ అనేటువంటి ఆంగ్ల పదం అనేటువంటిది రావడం జరిగింది. టెస్ట్ అంటే ఆంగ్ల పదం, టెస్టమ్ అనేది లాటిన్ పదం. టెస్టమ్ అనేది మరి ఏ భాష పదం అంటే లాటిన్ భాష పదం. నెక్స్ట్, ఎగ్జామినేషన్ అనేది ఈ పదం నుండి గ్రహించబడింది. ఎగ్జామినేషన్ అనేది ఏ పదం నుండి గ్రహించబడింది? ఎగ్జామిన్, యాగ్జిన్, ఎగ్జామిన్, నేషన్ అనేటువంటి పదాలు. దీంట్లో మనకు ఎగ్జామిన్ అనేటువంటి పదం నుంచి ఎగ్జామినేషన్ అనేటువంటి పదం గ్రహించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వకాలంలో ఈ పరీక్షలు మాత్రమే ఉండేటివి. రాత పరీక్షలు, మౌఖిక పరీక్షలు, మౌఖిక రాత పరీక్షలు ఏది కాదు. మరి పూర్వకాలంలో ఉన్నటువంటి పరీక్షలు ఏ పరీక్షలు ఉన్నాయంటే మౌఖిక పరీక్షలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత పరీక్ష విధానం వీరు మన దేశంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి వచ్చింది. మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రస్తుత పరీక్ష విధానం వీళ్ళు మన దేశంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి వచ్చింది. ఏ ఎగ్జామ్? ఎవరు? ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, మహమ్మదీయులు. మరి మన దేశంలోకి ఆంగ్లేయులు వచ్చిన తర్వాతనే ఈ పరీక్షా విధానాలు వచ్చాయి. ఇప్పుడు నడిచేటువంటి ప్రస్తుత పరీక్షా విధానం ఆంగ్లేయులు సూచించినటువంటి పరీక్షా విధానమే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దోషాలను నివారించడానికి పరీక్షలలో ఇలాంటి ప్రశ్నలు ఉండాలి. వ్యాస, లఘు, లఘోత్తర, లక్ష్యాత్మక, పైవన్నీ. మరి దోషాలను నివారించడానికి పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు ఉండాలంటే వ్యాస ప్రశ్నలు ఉండాలి, లఘు ప్రశ్నలు ఉండాలి, లఘోత్తర ప్రశ్నలు ఉండాలి, లక్ష్యాత్మక ప్రశ్నలు ఉండాలి. అన్ని రకాల ప్రశ్నలు మనకు ఉండాలి కాబట్టి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, మూల్య నిర్ధారణ కంటే ఇది విస్తృతమైనటువంటి పదం. మూల్య నిర్ధారణ కంటే ఇది విస్తృతమైనటువంటి పదం ఏంటి? పరీక్ష, నికష, మూల్యాంకనం ఏది కాదు. దీనికి ఆప్షన్ మనకు మూల్యాంకనం అనేటువంటిది ఆప్షన్ సరైనటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు మూర్తిమత్వాన్ని నిర్ధారణ చేసే సాధనం. శిశువుకు సంబంధించినటువంటి మూర్తిమత్వాన్ని నిర్ధారణ చేసేటువంటి సాధనం ఏంటి? 1 చదువు, 2 ఆలోచన, 3 నడవడి, 4 మూల్యాంకనం. దీంట్లో శిశువు మూర్తిమత్వాన్ని నిర్ధారణ చేసేది ఏంటంటే మూల్యాంకనం అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికి కావలసిన అన్ని సామర్థ్యాలు
నైపుణ్యాలు నిర్ధారణ చేసేది పరీక్ష, నికష, మూల్యాంకనం, మూల్య నిర్ధారణ. ఇక్కడ వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికి అన్ని సామర్థ్యాలు నైపుణ్యాలు నిర్ధారణ చేసేదే మనం మూల్యాంకనం అని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జీవో ద్వారా డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఈ జీవో ద్వారా డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. మరి ఏం రద్దు చేసింది? జీవో ఎంఎస్ 1781 అనేటువంటిది మనకు రద్దు చేయడం జరిగింది. డిటెన్షన్ అంటే నిలుపుదల అని చెప్పుకోవచ్చు. డిటెన్షన్ అంటే నిలుపుదల. నిలుపుదల అంటే అర్థం ఏంటి అంటే, ఒక విద్యార్థి 7వ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థి ఎగ్జామ్స్లలో 7వ తరగతి విద్యార్థి రాసినటువంటి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయితే నెక్స్ట్ ఏం చేయాలి? మరి ఇంతకుముందు ఉన్నప్పుడు మామూలుగా వాళ్ళు అక్కడనే అదే తరగతిలోనే ఉండాలి. కానీ ఇక్కడ ఈ చట్టాన్ని ఈ జీవోని తీసుకొచ్చిన తర్వాత, ఈ జీవో ఎంఎస్ 1781 వచ్చిన తర్వాత ఓన్లీ దేని ద్వారా? ఓన్లీ అటెండెన్స్ పర్సంటేజ్ ద్వారా 80 to 90% అనేది ఉంటే వారిని పై తరగతిలోకి చేర్చాలి. నిలుపుదల ఉండకూడదు. డిటెన్షన్ అంటే నిలుపుదల. ఏ తరగతిలో కూడా విద్యార్థి ఫెయిల్ అయితే అదే తరగతిలో కూర్చున్నబెట్టద్దు. పై తరగతిలో కూడా ఈ హాజరు శాతంతో పై తరగతులకు ప్రమోట్ చేయవచ్చు అనేది. ఇది అన్ని తరగతులకు వర్తించలేదు. మరి ఒకటప్పుడు 7th క్లాస్ 10th క్లాస్ అనేటువంటి బోర్డ్ ఎగ్జామ్స్ ఉండే. తర్వాత రాను మళ్ళీ ఏమైంది? 7th కూడా బోర్డ్ ఎగ్జామ్ తీసేసారు. ఓన్లీ ఇప్పుడు ఉన్నటువంటి 10th మళ్ళీ అది కూడా గ్రేడ్ పాయింట్స్ సంబంధించినటువంటి జీపీఎస్ సిస్టమ్ వచ్చింది. కాబట్టి ఏ విద్యార్థి అయినా ఫెయిల్ అయితే అదే తరగతిలో కూర్చున్నబెట్టకూడదు అనేటువంటిది ఈ డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, బోధనాభ్యసన కృత్యాలు మూల్యాంకనానికి ఇవి ఆధారాలు: స్పష్టీకరణలు, లక్ష్యాలు, పరీక్షలు, నికషలు. దీంట్లో బోధనాభ్యసన కృత్యాలు మూల్యాంకనానికి ఏవి ఆధారాలు అవుతాయి? ఇక్కడ లక్ష్యాలు ఆధారాలు అవుతాయి. నెక్స్ట్, విద్యా లక్ష్యాలను సాధించడానికి విద్యా విధానంలో చేరిన విద్యా ప్రక్రియ: నికష, పరీక్ష, మూల్యాంకనం, నిర్దిష్టం. ఇది మూల్యాంకనానికి సంబంధించి. తర్వాత మూల్యాంకనం అనేది ఇలా ఉంటుంది: నిరంతర ప్రక్రియ, అంతర్ ప్రక్రియ, పై రెండు, ఏది కాదు. మరి మూల్యాంకనం అంటే ఏంది? ఇక్కడ ఇది నిరంతర ప్రక్రియ, అంతర్ ప్రక్రియ కాదు. ఇది నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి తరగతి పూర్తి చేసిన తర్వాత చేసే మూల్యాంకనాన్ని ఇలా పిలుస్తారు: తరగతి మూల్యాంకనం, విద్యార్థి మూల్యాంకనం, సమగ్ర మూల్యాంకనం. మరి విద్యార్థి తరగతి పూర్తి చేసిన తర్వాత చేసే మూల్యాంకనాన్ని సమగ్ర మూల్యాంకనం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నిరంతర మూల్యాంకనం సక్రమంగా నిర్వహిస్తే ఇది జరుగుతుంది: విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, పాఠశాలకు విద్యార్థులు వస్తారు, పాఠశాలకు విద్యార్థులు రారు. ఆన్సర్ ఇక్కడ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. ఎట్లా? మనం మూల్యాంకనం ఎప్పుడు నిరంతరంగా మనం చేస్తుంటే విద్యార్థుల యొక్క చదువు నిష్పాదన స్థాయి పెరుగుతుంది, తద్వారా ఉత్తీర్ణత శాతం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థికి సంబంధించిన మూర్తిమత్వ సమాచారాన్ని నమోదు చేసి ప్రగతిని సూచించే రికార్డు క్యుములేటివ్ రికార్డు. దీనికి సంబంధించి ఏంటి? ఒకటి శారీరక, మానసిక, మూడవది నైతిక సామాజిక, నాలుగవది పైవన్నీ. దీని ఆప్షన్ ఏంటి? పైవన్నీ అనేటువంటిది వస్తుంది. అంటే విద్యార్థికి సంబంధించిన మూర్తిమత్వ సమాచారాన్ని నమోదు చేసి ప్రగతిని సూచించే క్యుములేటివ్ రికార్డు. క్యుములేటివ్ రికార్డు అంటే ఏముంటుంది? శారీరక, మానసిక, నైతిక, సామాజిక అన్ని రకాల అంశాలు దీంట్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వివరంగా రాయడం, సంక్షిప్తీకరించడం, భావ సమైక్యత ద్వారా తమ భావాలను తెలియజేయడానికి ఏవి ఉపయోగపడతాయి? లఘు ప్రశ్నలు, లఘోత్తర ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు, ఏది కాదు. ఇది వివరంగా రాయడం, సంక్షిప్తీకరించడం, భావ సమైక్యతకు సంబంధించినటువంటి భావాలు తెలియజేయాలన్న వ్యాసరూప ప్రశ్నలు అనేటువంటి ఉపయోగపడతాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, నిర్దేశాలు విద్యార్థులలో ఉంటే
వీటిని బహిర్గతం చేస్తాయి. 1 సృజనాత్మక శక్తి, 2 కల్పనా శక్తి, 3 అభిరుచి, 4 పైవన్నీ. మరి నిర్దేశాలు విద్యార్థుల్లో ఉంటే వేటిని బహిర్గతం చేస్తుంది అనేటువంటి ప్రశ్నకు ఆప్షన్ పైవన్నీ. మరి విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి, కల్పనా శక్తి, అభిరుచి ఇవన్నీ కూడా బహిర్గతం చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ 218 సమయం తీసుకుంటే మూల్యాంకనం వల్ల విద్యార్థుల్లోని వీటిని తెలుసుకోవచ్చు. మూల్యాంకనం వల్ల విద్యార్థుల్లోని వీటిని తెలుసుకోవచ్చు. దేన్ని తెలుసుకోవచ్చు? మూల్యాంకనం వల్ల చదువును, మనస్సును, దోషాలను, కష్టాలను తెలుసుకోవచ్చు. మరి దేన్ని తెలుసుకోవచ్చు? మరి ఇక్కడ విద్యార్థికి సంబంధించినటువంటి దోషాలను తెలుసుకోవచ్చు మూల్యాంకనం చేయడం ద్వారా. తర్వాత స్వల్ప వ్యవధిలో నిర్వహించబడే పరీక్షా పద్ధతి మూల్యాంకనం, నిర్దేశం, నికష, టెస్ట్. ఇక్కడ ఆప్షన్ ఏమిచ్చారంటే స్వల్ప వ్యవధిలో నిర్వహించబడే పరీక్ష పద్ధతినే మనం నికష అని అంటున్నాం. నికష. తర్వాత మూల్యాంకనం అనేది వీటిని ప్రభావితం చేస్తుంది. విద్యార్థుల అధ్యయన అలవాట్లు, ఉపాధ్యాయ బోధనా పద్ధతులు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఫస్ట్ అండ్ సెకండ్, ఫోర్త్ ఆప్షన్ ఏది కాదు. ఇక్కడ ఆప్షన్ 1 మరియు 2 అంటే విద్యార్థుల అధ్యయన అలవాట్లు, ఉపాధ్యాయ బోధనా పద్ధతులు ఇవన్నీ కూడా మూల్యాంకనం వీటిని ప్రభావితం చేస్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ భావగ్రహణ, భావ ప్రకటన తగిన భాష. భావగ్రహణకు, భావ ప్రకటనకు తగినటువంటి భాష ఏది? మాతృభాష, పరభాష, హిందీ, ఇంగ్లీష్. మరి దీంట్లో ఏ భాష? మరి మాతృభాష. భావగ్రహణకైనా భావ ప్రకటనకైనా తగినటువంటి భాష మాతృభాష అని చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నయీ తాలీం అనే విద్యా విధానంలో మాతృభాష మాధ్యమాన్ని ప్రోత్సహించిన వారు. నయీ తాలీం అనేటువంటి విద్యా విధానంలో మాతృభాష మాధ్యమాన్ని ప్రోత్సహించిన వారు నెహ్రూ, గాంధీ, ఠాగూర్, పటేల్. మరి ఎవరు ప్రోత్సహించారు? ఇక్కడ నయీ తాలీం సంబంధించినటువంటిది గాంధీజీ ప్రోత్సహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అనేక విద్యా సంఘాలు కళాశాల స్థాయి వరకు ఈ మాధ్యమం మంచిదని చెప్పాయి. ఏ మాధ్యమం? మాతృభాష, జాతీయ భాష, ఇంగ్లీష్, హిందీ. మరి అనేక విద్యా సంఘాలైన కళాశాల స్థాయి వరకు ఏ మాధ్యమం మంచిదంటే మాతృభాషలోనే నేర్చుకోవడం మంచిది అని చెప్పడం జరిగినది. నెక్స్ట్ క్వశ్చన్ మాతృభాష ద్వారా విద్యా బోధన వలన కలిగే ప్రయోజనాలు. ఆప్షన్ మానసిక వికాసం, జ్ఞానార్జన, తార్కిక శక్తి, పైవన్నీ. మరి మాతృభాష ద్వారా విద్యా బోధన వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమున్నాయి? మానసిక వికాసం పెరుగుతుంది, జ్ఞానార్జన కలుగుతుంది, తార్కిక శక్తి పెరుగుతుంది. కాబట్టి పైవన్నీ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని నింపేవాడు విద్యార్థి, గురువు, పాఠశాల, సమాజం. దీనికి సంబంధించి గురువు. నెక్స్ట్ విద్యలో దీని స్థానం మకుటాయమానం. ఇంగ్లీష్, హిందీ, మాతృభాష, ఫ్రెంచ్. మరి విద్యలో దీని మకుటాయమానం అంటే మాతృభాష అనేటువంటిది సులభంగా విద్యార్థులందరికీ అర్థమయ్యే భాష మాతృభాష. నెక్స్ట్ క్వశ్చన్ మాతృభాష అనేది వీటికి తోడ్పడుతుంది. సభ్యతా సంస్కారాలకు, మూర్తిమత్వ వికాసానికి, సత్ప్రవర్తనకు, పైవన్నీ. మరి మాతృభాష అనేది దేనికి తోడ్పడుతుందంటే పైవన్నింటికి కూడా తోడ్పడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల దోషాలను సవరించడంలో భాషోపాధ్యాయునికి ఉండవలసిన లక్షణాలు. మరి విద్యార్థుల యొక్క దోషాలను సవరించడంలో భాషోపాధ్యాయునికి ఉండాల్సిన లక్షణం సహనం, ఓర్పు, ప్రేరణ. ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడికి ఉండాలి. సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, ప్రేరణ ఉండాలి దోషాలు సవరించడానికి. తర్వాత ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఏ విధంగా ఉండాలి? ఆదర్శంగా, మార్గదర్శిగా, మిత్రుడిగా, పైవన్నీ. ఏ విధంగా ఉండాలి? మరి ఇక్కడ ఉపాధ్యాయుడు అన్ని రకాలుగా ఉండాలి. నెక్స్ట్ సంస్కృతిని పరిరక్షించేది భావం, భాష, ఆలోచన, వివేచన. మరి ఇక్కడ సంస్కృతిని పరిరక్షించే దానికి సంబంధించి తీసుకుంటే ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుంది? సంస్కృతిని పరిరక్షించాలంటే భాష అనేది ముఖ్యమైనటువంటిది. భాష అనేది దెబ్బతింటే సంస్కృతి దెబ్బతింటుంది. కాబట్టి భాషను కాపాడుకుంటే ఆ ప్రాంతం యొక్క సంస్కృతి అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ భాషా బోధకులకు ఉండవలసిన విశిష్ట లక్షణాలు. చక్కని స్వరం, సహృదయం, సృజనాత్మకత, పైవన్నీ. మరి ఇక్కడ ఉన్నటువంటి భాషా బోధకులకు ఉండాల్సినటువంటి విశిష్ట లక్షణాల్లో ఉన్నటువంటిది చక్కని స్వరం.
మనకు భాషకు సంబంధించినటువంటి ఒక ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి ఉండాల్సిన లక్షణాలు, తర్వాత విశిష్ట లక్షణాలు అనేటువంటి జాబితా వేరుంటుంది. ఆ విశిష్ట లక్షణాల జాబితాల్లో ఉన్నటువంటి అంశం చక్కని స్వరం. ఇవి కూడా ఉండాలి. కాకపోతే ఇక్కడ విశిష్ట లక్షణం అన్నాడు కాబట్టి చక్కని స్వరం, శుచి శుభ్రత గలవాళ్ళు, మంచి వస్త్రధారణ గలవాళ్ళు, మంచి స్వరం గలవాళ్ళు, ఇలాంటి విశిష్ట లక్షణాలు వేరే ఉన్నాయి భాషా బోధకులకు సంబంధించి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, భాషలో దీనికి ప్రథమ స్థానం ఉంటుంది. ఆలోచన, భావం, ఉచ్చారణ, స్వరం. మరి దీంట్లో దేనికి సంబంధించిన భాషలో దీనికి ప్రథమ స్థానం, ఉచ్చారణకు సంబంధించినటువంటి ప్రథమ స్థానం ఉంటుంది. నెక్స్ట్, ఇతరుల భావాలను, ఆలోచనలను స్వీకరించడానికి, అర్థం చేసుకోవడానికి ఇది అవసరం. ఏది అవసరం? సహృదయం, కళ్ళు, చెవులు, నాలుక. సహృదయం అనేటువంటిది అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, భాష ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఆలోచన, జ్ఞానము, సంస్కృతి, మాట. మరి భాష ద్వారా వ్యాపించేది ఏది అంటే సంస్కృతి వ్యాపిస్తుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, భాషోపాధ్యాయులు ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? కళాభిజ్ఞుడిగా, కళారాధకుడిగా, కళాపిపాసకుడిగా, పైవన్నీ. మరి ఏ విధంగా ఉండాలి? అన్ని రకాలుగా ఉపాధ్యాయుడు ఉండాలి. కళాభిజ్ఞుడిగా, కళారాధకుడిగా, తర్వాత కళాపిపాసకుడి కూడా ఉండాలా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, భాషా రూపాలు ఉపాధ్యాయుడికి కరతలామలకం కావాలి. ఆప్షన్స్ ప్రాచీన, ఆధునిక, వర్ధమాన, పైవన్నీ. మరి ఇక్కడ పైవన్నీ భాషా రూపాలన్నీ కూడా ఉపాధ్యాయుడికి ఉండాలి. ఏ భాషలో? ప్రాచీనంగా ఉన్నటువంటి, వర్ధమానంలో ఉన్నటువంటి, ఆధునికంలో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా ఉపాధ్యాయుడికి తెలిసి ఉండాలి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, భాషోపాధ్యాయుడికి ఉండాల్సిన భాషల పరిచయం 1, 2, బహుభాషలు 4. మరి ఉపాధ్యాయుడికి ఇన్ని భాషలు అనేటువంటిది కాకుండా అన్ని భాషలు అనేటువంటి బహుభాషలు, ఎన్ని ఎక్కువ భాషలు తెలిస్తే అంత మంచిది భాషోపాధ్యాయుడికి. ఓకేనా? ఇది తర్వాత నెక్స్ట్, తెలుగును సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఈ భాషా కుటుంబం సూత్రాలు తెలిసి ఉండాలి. తెలుగును సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఈ భాషా కుటుంబం సూత్రాలు తెలిసి ఉండాలి. మరి ఏ భాషా కుటుంబం? ద్రావిడ, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాష. మరి తెలుగు సంబంధించి తెలుగు దేని నుంచి వచ్చింది అంటే ద్రవిడ భాష నుంచి వచ్చింది కాబట్టి ద్రవిడ భాషకు సంబంధించినటువంటి సూత్రాలు తెలిసి ఉండాలా. నెక్స్ట్, అభినవాచార్యకం పుస్తక రచయిత సూరన చిన్నయసూరి, గొడవర్తి సూర్యనారాయణ, కందుకూరి. మరి అభినవాచార్యకం పుస్తక రచయిత గొడవర్తి సూర్యనారాయణ. ఇది ఇంపార్టెంట్. మనకు ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి విశిష్ట లక్షణాలు చెప్పినటువంటి గొడవర్తి సూర్యనారాయణ చెప్పడం జరిగింది. తర్వాత తెలుగు భాషకే ప్రత్యేకమైనటువంటి కళారూపాలు, అవధానం, తెలుగు నాటకరంగం, ఆంధ్రనాట్యం, పైవన్నీ. మరి ఇక్కడ తెలుగు భాషకే ప్రత్యేకమైనటువంటి రూపాలు, అవధానం తెలుగు భాషకే ఉంది, ఆంధ్రనాట్యం కూడా తెలుగు భాషకే ఉంది, తెలుగు నాటకరంగం కూడా తెలుగు భాషకే ఉంది. కాబట్టి ఆప్షన్ ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, దీనిని నిర్వహించి విద్యార్థుల విద్యార్జనకు మూల్యాంకనం చేయాలి. పరీక్ష, లక్ష్యము, స్పష్టీకరణ, పాఠశాల. మరి దీనికి సంబంధించి ఏంటి ఆన్సర్? నిర్వహించి విద్యార్థుల విద్యార్జనను మూల్యాంకనం చేయాలి. దేన్ని నిర్వహించాలి? పరీక్షను నిర్వహించి మూల్యాంకనం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రశ్నాపత్రం మంచిదైతే ఫలితాలు నమ్మకూడనివి, నమ్మదగినవి, అసత్యాలు, సత్యాలు. మరి ప్రశ్నాపత్రం మంచిదైతే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే నమ్మదగినవిగా ఉంటాయి. రిజల్ట్ అనేది నమ్మదగినవిగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆశించిన సమాధానానికి ఎవరు దిద్దినా ఒకే మార్కులు వస్తే అది ఉత్తమ బోధన, ఉత్తమ పాఠశాల, ఉత్తమ నికష ఏది కాదు. మరి ఏ సమాధానానికైతే ఒక ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఆశిస్తున్నామో ఆ సమాధానానికి ఎవరు దిద్దినా ఒకటే మార్కులు వస్తే దానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఉత్తమ నికష, మంచి నికష అని. నెక్స్ట్ క్వశ్చన్ 244 క్వశ్చన్ తీసుకుంటే, పరీక్షాపత్రం దీనికి వీలుగా ఉంటుంది. దేనికి? దిద్దడానికి, అమలుకు, వినటానికి, చూడడానికి. మరి దేనికి వీలుగా ఉంటుంది? ఇక్కడ అమలుకు వీలుగా ఉండాలి ముందు.
అమలుకు వీలుగా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు వీటి ఆధారంగా గ్రేడులు నిర్ణయించాలి. మానసిక సామర్థ్యం, విద్యార్జన, ప్రజ్ఞ, పైవన్నీ. మరి దేని ప్రకారం జరగాలి అంటే ఇవన్నిటి ప్రకారం కూడా గ్రేడులు జరగాలి. మానసిక, విద్యార్జన, ప్రజ్ఞకు సంబంధించినటువంటి జరగాల. నెక్స్ట్ క్వశ్చన్, రష్యా, జర్మన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో ఈ భాషలో విద్యా బోధన జరుగుతుంది. విద్యా బోధన ఏ విధంగా జరుగుతుందంటే జాతీయ భాషలో, తర్వాత ప్రాంతీయ భాషలో, తర్వాత పరభాషలో, తర్వాత ఆంగ్ల భాషలో. మరి రష్యా కానీ జర్మన్ కానీ ఇలాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలలో విద్యా బోధన పూర్తిగా ప్రాంతీయ భాషలోనే జరుగుతుంది. ప్రాంతీయ భాష అంటే అక్కడ ఉన్నటువంటి మాతృభాష అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, భావ ప్రకటన, భావగ్రహణ చక్కగా జరగడానికి ఇది తగినటువంటిది. ఆంగ్ల భాష, ప్రాంతీయ భాష, మాతృభాష, ఆంగ్ల భాష. దీంట్లో ఏది సరైనటువంటిది అంటే మాతృభాష సరైనటువంటిది. భావ ప్రకటనకు కానీ భావగ్రహణకు కానీ చక్కగా జరగడానికి ఉపయోగపడేది. నెక్స్ట్ క్వశ్చన్, దీనిని దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయుడు ఒక అంశాన్ని బోధిస్తాడు. స్పష్టీకరణ, లక్ష్యం, తరగతి, పాఠశాల. దేని దృష్టిలో పెట్టుకుంటాడంటే లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని బోధన చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నిర్దేశాలు ఇలా ఇవ్వచ్చు. వ్యక్తిగతంగా, బృందాలుగా, 1, 2 ఆప్షన్, తర్వాత ఏది కాదు. నిర్దేశాలు ఏ విధంగా ఇవ్వచ్చు? మరి వ్యక్తిగతంగా ఇవ్వచ్చు, బృందాలుగా కూడా ఇవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్యాత్మక బోధనలో బోధనాభ్యసన కృత్యాలకు మూల్యాంకనానికి ఇవి ముఖ్యం. స్పష్టీకరణలు, లక్ష్యాలు, తర్వాత పాఠశాల, తర్వాత సమాజం. దీంట్లో లక్ష్యాత్మక బోధనలో బోధనా కృత్యాలకు మూల్యాంకనానికి ముఖ్యం. లక్ష్యాత్మక బోధన అంటేనే లక్ష్యాలు అనేటువంటి ఆప్షన్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో నాటక రచన ఆరంభ దశ ఈ భాషా ప్రభావంతో జరిగింది. ఏ భాషా ప్రభావంతో జరిగింది? మరి కన్నడం, మలయాళం, సంస్కృతం, ఆంగ్లం. ఏ భాషతో జరిగింది? ఇక్కడ ఆంగ్ల భాషతో నాటక రచన అనేటువంటిది జరిగింది. నెక్స్ట్, నాటకాలు ఈ తరగతుల్లో ఎక్కువగా ఉండాలి. ఏ తరగతిలో ఉండాలి? ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, తర్వాత కళాశాల స్థాయి. ఎక్కడ ఉండాలి? ఇక్కడ ప్రాథమిక స్థాయిలో నాటకాలు ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు విద్యార్థులకు కథను ఆసక్తిదాయంగా చెప్తే అది కథాకథన పద్ధతి, కథా పద్ధతి, నాటకం పద్ధతి, ఏది కాదు. ఇక్కడ కథా పద్ధతి. ఉపాధ్యాయుడు విద్యార్థులకు కథను ఆసక్తిదాయకంగా చెప్తే కథా పద్ధతి అవుతుంది. అదే కథను చెప్పి మళ్ళీ విద్యార్థుల చేత కథను చెప్పిస్తే కథాకథన పద్ధతి అవుతుంది. ఇలాంటి కొన్ని చిన్నవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, చూసుకోవాలి. చిన్న అంశాల్లోనే ప్రశ్నకు సంబంధించినటువంటి జవాబు మొత్తం మారిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు మొదట కొంత కథను చెప్పి విద్యార్థులను మిగతా కథ చెప్పమంటే అది కథాకథన, పూరణ, నాటకం. మరి కొంత కథను చెప్పి విద్యార్థులను మిగతా కథ చెప్పమంటే దాన్ని పూరించడం కాబట్టి పూరణ అని చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కథా బోధన ఉద్దేశాలు. మరి కథను బోధించడానికి ఉద్దేశాలు ఏమున్నాయి? ఆలోచన శక్తి పెంపొందించడం కావచ్చు, సాహిత్యాభిరుచి కలిగించడం కావచ్చు, భాష సౌందర్యం కలగడం కావచ్చు, పైవన్నీ. ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుంది? పైవన్నీ. కథా బోధనకు సంబంధించినటువంటి ఉద్దేశాలు ఏంటంటే విద్యార్థులు కథ చెప్తుంటే ఆలోచన పెరగాలి, దానికి సంబంధించినటువంటి సాహిత్యాభిరుచి కలగాలి, భాష సౌందర్యం అనేటువంటి తెలియాలి. ఇది కథా బోధన ఉద్దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులలో విషయ పరిజ్ఞానం పెంపొందడానికి ఇది అవసరం. విద్యార్థులు విషయ పరిజ్ఞానం పెంపొందడానికి అవసరమైనటువంటిది వాచకం, గద్యం, పద్యం, ఉపవాచకం. ఇక్కడ విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంపొందాలంటే ఉపవాచకం అనేటువంటిది అవసరం. ఎందుకంటే డీటెయిల్గా ఇక్కడ మనకు ఒక అంశానికి సంబంధించినటువంటిది క్లియర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు వాచకంలో ఉన్నదానికంటే వాచకంలో ఒక అంశానికి సంబంధించి ఒక 2-3 పేజీలే ఉంటే ఇక్కడ నాన్ డీటెయిల్లో మనకు చాలా ఉంటుంది. కాబట్టి విషయ పరిజ్ఞానం అనేది కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులే ఒక అంశాన్ని ఎంచుకొని వ్యాసం రాస్తే సన్నివేశ పద్ధతి, ప్రయత్న పద్ధతి, చర్చా పద్ధతి, ఏది కాదు. అంశాన్ని ఎంచుకొని వ్యాసం రాస్తుంది కాబట్టి దీన్ని మనం ప్రయత్న పద్ధతి అని చెప్పచ్చు.
తర్వాత అనుకరణ పద్ధతి వీటి ద్వారా సాగుతుంది. అభ్యాసం ద్వారా, అనుకరణ ద్వారా, పై రెండు ఏది కాదు. ఇక్కడ ఏది అనుకరణ పద్ధతి అభ్యాసం ద్వారా, అనుకరణ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ అభివర్ణన పద్ధతి చిత్రాన్ని గురించి, దృశ్యాన్ని గురించి, తర్వాత ఈ రెండు ఏది కాదు, మళ్ళీ ఈ రెండు. తర్వాత వ్యాసరచన వల్ల ఇవి పెరుగుతాయి. వ్యాసరచన వల్ల పెరిగేటి విషయ జ్ఞానం, ఆలోచన శక్తి, విమర్శన శక్తి, పైవన్నీ. వ్యాసరచన ద్వారా విషయ జ్ఞానం పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది, విమర్శన శక్తి పెరుగుతుంది. కాబట్టి పైవన్నీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాసం అనగా అర్థం. వ్యాసానికి సంబంధించినటువంటి కానీ, కథకు సంబంధించినటువంటి కానీ, బోధనకు సంబంధించిన కానీ ఖచ్చితంగా బిట్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాసం అనగా గద్యము, పద్యము, విభాగము, మొత్తం. ఇక్కడ వ్యాసం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక విభాగము అని అర్థం. వ్యాసం అంటే ఒక విభాగం అనేటువంటిది అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ శతాబ్దం ద్వితీయార్థంలో వ్యాసం అనే పదం వ్యాప్తిలోకి వచ్చింది. 18, 19, 20, 21 క్రీస్తకం. మరి ఎప్పుడు వచ్చింది? ఇక్కడ 19వ శతాబ్దం ద్వితీయార్థంలో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏదేని ఒక అంశంపై విరివిగా రాయడాన్ని ఏమంటారు? కథ, వ్యాసం, పద్యం, నాటకం. ఏమంటారు మరి వీటికి సంబంధించి? ఏమని పలకడం జరుగుతుంది? ఏదైనా ఒక అంశంపై విరివిగా రాస్తే దాన్ని వ్యాసం అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హిందీ భాషలో వ్యాసాన్ని ఇలా పిలుస్తారు. ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. హిందీ భాషలో వ్యాసాన్ని ఎట్లా పిలుస్తారు? నిబంధు, ప్రబంధు, లలిత ప్రబంధు, పైవన్నీ. ఇక్కడ నిబంధు అని, ప్రబంధు అని, లలిత ప్రబంధు అని, పైవన్నీ ఇన్ని రకాలుగా వ్యాసాన్ని హిందీలో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 265, వ్యాకృతి అంటే అర్థం ఏమిటి? వ్యాకృతి అంటే విశిష్టమైన ఆకృతి, వికృతి, కథ, నష్టం. మరి వ్యాకృతి అంటే అసలు అర్థం ఏంటంటే విశిష్టమైనటువంటి ఆకృతి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాలక్రమంలో ఒక కాలం నుండి మరో కాలానికి భాష ఏ విధంగా మారుతుందో తెలిపేదాన్ని ఏమంటారు? ఒక కాలం నుండి మరో కాలానికి భాష ఏ విధంగా మారుతుందో తెలిపేదాన్ని వర్ణనాత్మక వ్యాకరణం, చారిత్రక వ్యాకరణం, తులనాత్మక వ్యాకరణం ఏదీ కాదు. ఒక కాలం నుంచి ఇంకో కాలానికి, ఒక కాలం నుండి మరో కాలానికి భాష ఏ విధంగా మారేదాన్ని మనం చారిత్రక అని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, 10వ తరగతి వరకు తెలుగులో ఈ వ్యాకరణాన్ని బోధించవచ్చు. మరి 10వ తరగతి వరకు తెలుగులో ఎలాంటి వ్యాకరణాన్ని బోధించాలంటే తులనాత్మక, వర్ణనాత్మక, చారిత్రాత్మక ఏది కాదు. ఆప్షన్ ఏంది మరి? పిల్లలకు వర్ణనాత్మక వ్యాకరణాన్ని బోధించాలా. ఎప్పటి వరకు? 10వ తరగతి వరకు విద్యార్థులకు బోధించేటువంటి వ్యాకరణము ఏ విధంగా ఉండాలంటే వర్ణనాత్మక వ్యాకరణము ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రాత్మక వ్యాకరణాన్ని ఏ దశలో బోధించాలి? ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, కళాశాల. మరి చారిత్రాత్మక వ్యాకరణాన్ని తీసుకుంటే మనకు ఏ దశలో బోధించాలంటే మాధ్యమిక దశలో బోధించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ దశలో వ్యాకరణాన్ని నియమాలతో బోధించాల్సినటువంటి అవసరం లేదు. ఏ దశలో? ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, కళాశాల. మరి వ్యాకరణ నియమాలతో బోధించాల్సినటువంటి అవసరం లేనిది ప్రాథమిక దశలో. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాకరణ నియమాలు చెప్పకుండా ప్రయోగాలు అభ్యాసం చేస్తే అది ప్రాయోగిక వ్యాకరణం, సూత్ర వ్యాకరణం, చారిత్రక వ్యాకరణం ఏది కాదు. మరి వ్యాకరణ నియమాలు చెప్పకుండా ప్రయోగాలు చేసి అభ్యాసం చేస్తే దాన్ని ప్రాయోగిక వ్యాకరణం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారం బోధన ఇలా చేయాలి. ఎట్లా చేయాలి? తెలిసిన దాని నుండి తెలియని దానికి, తెలియని దాని నుండి తెలిసినది, తర్వాత పాత నుంచి కొత్త ఏది కాదు. ఆప్షన్ మనకు 271ది. ఒకటో, తెలిసిన దాని నుండి తెలియని దాని వరకు బోధన చేయాలి. మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారం ఏ విధంగా ఉండాలా? తెలిసిన దాని నుంచి తెలియంది, లేదా మూర్త నుంచి అమూర్త, చిన్న విషయం నుంచి పెద్ద విషయం, ఈ విధంగా మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారం బోధన చేయాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, భావ వ్యక్తీకరణకు ప్రాతిపదిక అక్షరము, వాక్యము, పదము, కథ. మరి భావ వ్యక్తీకరణకు ప్రాతిపదిక అనేటువంటిది ఇక్కడ చూసుకుంటే వాక్యం అనేటువంటిది అర్థము వస్తుంది.
నెక్స్ట్ క్వశ్చన్, అనుమానోప పద్ధతికి ఈ పేర్లు ఉన్నాయి. వైయాకరణ, ఉదాహరణ, నవీన, పైవన్నీ. మరి అనుమానోపపత్తి పద్ధతికి వైయాకరణ పద్ధతిని, ఉదాహరణ పద్ధతిని, నవీన పద్ధతిని ఈ 3 పేర్లు ఉన్నాయి. దీనికి అనుమానోపపత్తి పద్ధతికి సంబంధించి. మరి నెక్స్ట్ క్వశ్చన్, అనుమానం అంటే ఏమిటి? అనుమానం అంటే ఊహించడం, సందేహం, ప్రశ్న, జవాబు. అనుమానం అంటే ఇక్కడ ఊహించడం అనేటువంటిది అర్థం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సాహిత్య రచన మొట్టమొదట ఈ రూపంలో ఉండేది. సాహిత్య రచన మొట్టమొదట ఏ రూపంలో ఉండేది? పద్యము, గద్యము, వ్యాసము, గేయము. సాహిత్య రచన మొట్టమొదటిగా పద్య రూపంలో ఉన్నటువంటిది. తర్వాత కావ్యంలో ఇవి 2 అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. ఇవి 2 ఏవి? శబ్దార్థాలు, అర్థాలు, శబ్దాలు, అక్షరాలు. ఇక్కడ ఆప్షను నాకు శబ్దార్థాలు 2 అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. తర్వాత వాక్యం రసాత్మకం కావ్యం అన్నది. వాక్యం రసాత్మకం కావ్యం అన్నది కాళిదాసు, విశ్వనాథుడు, భోజరాజు, వామనుడు. దీంట్లో వాక్యం రసాత్మకం కావ్యం అన్నటువంటిది విశ్వనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు కావ్య పఠనం వల్ల దీన్ని పొందుతారు. అలౌకికమైనటువంటి ఆత్మానందం, రసానందం, ఈ 2. తర్వాత ఏది కాదు. దీంట్లో ఆప్షన్ ఈ 2 అంశాలు అలౌకికమైనటువంటి ఆత్మానందాన్ని, తర్వాత రసానందాన్ని పొందడం జరుగుతుంది దీనివల్ల కావ్య పఠనం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు పద్యాన్ని 1కి 2 సార్లు విద్యార్థులచే చదివిస్తే అది ఏ పద్ధతి అవుతుంది? పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, పఠన పద్ధతి, చర్చా పద్ధతి. దీన్ని ఏమనంటాం? ఉపాధ్యాయుడు ఉన్నాడు, ఒక పద్యాన్ని 1కి 2 సార్లు చదివిన తర్వాత మళ్ళీ విద్యార్థులతో చదివిస్తే అది ఏ పద్ధతి అవుతుందంటే పఠన పద్ధతి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పద్ధతిలో ఉపాధ్యాయుడు చురుకుగాను విద్యార్థులు స్తబ్దంగాను ఉంటారు? ఏ పద్ధతి మరి? ఖండ పద్ధతి, పూర్ణ పద్ధతి, ప్రతిపదార్థ పద్ధతి, తాత్పర్య పద్ధతి. ఉపాధ్యాయుడు చురుకుగా, విద్యార్థులు స్తబ్దంగా ఉండడం జరుగుతుంది. ఏ పద్ధతిలో ఉంటారు? ప్రతిపదార్థ పద్ధతి. అంటే ప్రతి పదానికి అర్థము ఉపాధ్యాయుడే చెప్తాడు కాబట్టి ఉపాధ్యాయుడేమో చురుకుగా ఉంటాడు, విద్యార్థులేమో స్తబ్దంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పూర్ణ పద్ధతిని ఫలప్రదం చేయడానికి ఉపయోగపడే పద్ధతి. చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, ప్రశంసా పద్ధతి, ఖండ పద్ధతి. మరి పూర్ణ పద్ధతికి సంబంధించినటువంటి ఫలప్రదం చేయడానికి మరి ఏ పద్ధతి అనేటువంటిది ఉంటుందంటే దీంట్లో ప్రశంస అనేటువంటిది ఉంటుంది, ప్రశంసించడం అనేటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యాంశాన్ని కేంద్రంగా చేసుకుని విద్యార్థులచే సమాధానాలు రాబట్టే పద్ధతి. విద్యార్థులచే సమాధానాలు మనం ఏ పద్ధతి ద్వారా రాబడతాం? ప్రశ్నోత్తర, పూర్ణ, ఖండ, చర్చా పద్ధతి. మరి ఏ విధంగా రాబడతాం? ప్రశ్నలకు సమాధానం రాబట్టాలంటే విద్యార్థులతో ఏం చేయాలా? ప్రశ్నోత్తర పద్ధతి అమలు చేయాలి తరగతి గదిలో. నెక్స్ట్ క్వశ్చన్, మాధ్యమిక స్థాయిలో విద్యార్థులకు అవగాహన ఎక్కువ, తక్కువ, ఉండదు, ఏది కాదు? దీంట్లో మాధ్యమిక స్థాయిలో విద్యార్థులకు అవగాహన ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు సృజనాత్మక, విమర్శనాత్మక శక్తులు కలిగి ఉండే దశ. విద్యార్థులు సృజనాత్మకత కానీ విమర్శనాత్మక శక్తులు కలిగి ఉండే దశ ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత కళాశాల. ఏ దశలో ఉంటాయి? ఎక్కువ ఉన్నత దశలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తరగతిలో ఆదర్శ పఠనం గావించేవారు. తరగతిలో ఆదర్శ పఠనం గావించేవారు విద్యార్థి, ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు ఎవరు కాదు. మరి ఆదర్శ పఠనం చేసేది ఎవరు ఇక్కడ? ఉపాధ్యాయుడు. వ్యవహారిక భాషలో రచించిన ఈ గ్రంథం తెలుగు సాహిత్యంలో విశిష్టమైనటువంటిది. రాయవచకం, సింహగిరి వచనములు, దిద్దుబాటు, కన్యాశుల్కం. వ్యవహారిక భాషలో వచ్చినటువంటి విశిష్టమైనటువంటి గ్రంథం ఏది అంటే రాయవాచకం అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు గద్యంలో పాఠ్యాంశాన్ని కేంద్రంగా చేసుకొని విద్యార్థులను ప్రశ్నిస్తూ సమాధానాలు రాబడితే అది చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, ప్రవచన పద్ధతి, సాహిత్య పద్ధతి. దీన్ని ఏం చేస్తారు? విద్యార్థులు
విద్యార్థులను ప్రశ్నిస్తూ సమాధానాలు రాబడితే దాన్ని ప్రశ్నోత్తర పద్ధతి అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, గద్య బోధనలో వీటిని దృష్టిలో ఉంచుకొని పాఠ్య బోధన చేయాలి. వేటిని దృష్టిలో ఉంచుకొని పాఠ్య బోధన చేయాలి? స్పష్టీకరణలు, లక్ష్యాలు, గమ్యాలు ఏది కాదు. ఏదైనా మనం లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని పాఠ్య బోధన చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, పంచేంద్రియాల ద్వారా మనం దీనిని గ్రహిస్తాం. అజ్ఞానం, జ్ఞానం, ఆలోచన, భావం. ఏం గ్రహిస్తాం మరి? పంచేంద్రియాల ద్వారా మనం గ్రహించేదాన్ని మనం జ్ఞానమని అంటాము. నెక్స్ట్, బోధనోపకరణాలలో శ్రవణ పరికరాలు. ఈ ఉపకరణాలలో శ్రవణ పరికరాలు ఏంటి? రేడియో, టేప్ రికార్డర్ 1 మరియు 2 ఏది కాదు. దీంట్లో మనం ఏం చెప్పుకోవచ్చు? రేడియో శ్రవణ పరికరమే, టేప్ రికార్డర్ కూడా శ్రవణ పరికరమే. ఇంతకుముందు లాస్ట్ డిఎస్లో టెట్లో వచ్చినటువంటి దృశ్య ఉపకరణం అని ఇచ్చారు. దృశ్యోపకరణానికి సంబంధించినవి చూసుకోవాలా, శ్రవణ పరికరాలు ఏమున్నాయి చూసుకోవాలా. ఆ విధంగా బోధనోపకరణాలకు సంబంధించి ఒక మార్క్ రావడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, బోధనాభ్యసన సామాగ్రి లేనిదే ఇది పూర్తి కాదు. ఏంటి? చదువు, ఆట, బోధన, పాఠశాల. మరి బోధనాభ్యసన సామాగ్రి లేనిది పూర్తిగా ఏంది? ఇక్కడ బోధనాభ్యసన సామాగ్రి ఉంటేనే బోధన పూర్తి అవుతుంది, లేకపోతే కాదు. నెక్స్ట్ క్వశ్చన్, బోధనాభ్యసన సామాగ్రి విద్యార్థులను దీనికి ఉన్ముఖులను చేస్తుంది. బోధనాభ్యసన సామాగ్రి విద్యార్థులను దేనికి ఉన్ముఖులను చేస్తుంది? జ్ఞానార్జన, పాఠము, పాఠశాల, తరగతి. ఇక్కడ దేని ఉన్ముఖులు చేస్తుందంటే జ్ఞానార్జన, జ్ఞానాన్ని పొందడానికి ఉన్ముఖులను చేస్తుంది. నెక్స్ట్, బోధనకు చక్కగా ఉపయోగపడేది. పుస్తకాలు, పెన్నులు, దృశ్య శ్రవణ బోధనోపకరణాలు ఏది కాదు. మరి దీంట్లో ఏది? దృశ్య శ్రవణ ఉపకరణాలు బోధనకు ఉపయోగపడేది. నెక్స్ట్ క్వశ్చన్, రేడియోలో వచ్చే ఇవి విద్యార్థులకు ప్రేరణిస్తాయి. క్విజ్, సంచిక, పై 2 ఏది కాదు. దీంట్లో క్విజ్ కానీ సంచిక కానీ ఇవి విద్యార్థులకు ప్రేరణ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసార సాధనాలలో బలమైనది. ప్రసార సాధనాలు బలమైనది పత్రిక, టేపు, టీవీ, రేడియో. దీంట్లో బలమైనటువంటిది ఏదంటే టీవీ. నెక్స్ట్, విద్యారంగంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటిది కంప్యూటర్, రేడియో, టీవీ, టేపు. విద్యారంగంలో విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి కంప్యూటర్గా, రేడియోనా, టీవీ, టేపా. దీంట్లో కంప్యూటర్ అనేటువంటిది విప్లవాన్ని తీసుకురావడం జరిగింది. భాషా బోధనకి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. భాషను బోధించాలంటే చక్కగా ఉపయోగపడేది టీవీ, పేపర్, పెన్ను, కాపీ. ఇక్కడ భాషా బోధనకు చక్కగా ఉపయోగపడేది టీవీ. నెక్స్ట్, సహపాఠ్య కార్యక్రమాలు పాఠశాలలో వీటికి అనుబంధంగా ఉండాలి. వేటికి అనుబంధంగా ఉండాలి? బోధనాభ్యసన కార్యక్రమాలు, పాఠ్య ప్రణాళికలు 1 మరియు 2 ఏది కాదు. దీంట్లో బోధనాభ్యసన కార్యక్రమాలకు, పాఠ్య ప్రణాళికలకు సహపాఠ్య కార్యక్రమాలు పాఠశాలలోని వీటికి అనుబంధంగా ఉండాలి. నెక్స్ట్, భాషకు ఇది అనివార్యమైనటువంటిది. అక్షరము, పదం, వ్యాకరణం, వాక్యం. భాషకు ఇది అనివార్యము అయినటువంటిది ఏది అంటే వ్యాకరణం. భాషకు ప్రత్యేకంగా ఉండాల్సింది వ్యాకరణం.